సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర జయరాం త్రినయని సీరియల్లో తిలోత్తమగా అందరికీ బాగా తెలుసు అనమాట. సో ఈ కన్నడ యాక్టరు తెలుగులో నిన్నే పెళ్ళాట సీరియల్ ద్వారా పరిచయం అయ్యి తర్వాత కొడలు మీకు జోహార్లు ఇంకా త్రినయని సీరియల్లో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ సక్సెస్ఫుల్ సీరియల్లో నటిస్తూ ఉన్నారనమాట ప్రస్తుతం. సో రీసెంట్గానే జీ మహోత్సవంలో రమ్యకృష్ణ గారితో ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసుకున్నారు. సో ఇంతలోనే కారు ప్రమాదంలో మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయమనే చెప్పొచ్చు. సో తన రియల్ లైఫ్ గురించి తెలుసుకున్నట్లయితే రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం సో తన చిన్నతనంలోనే 15 ఏళ్ళకే పెళ్లి చేసేయడం, తర్వాత 2 పిల్లలు పుట్టడం, ఇక తర్వాత అతనితో విడాకులు తీసుకొని జీవితాన్ని గడపడం, అంటే తల్లిదండ్రులు తీసుకొని సిటీకి వచ్చేసేసి యాక్టింగ్ రంగంలోకి అడుగు పెట్టడం. సో ఈ యాక్టింగ్ రంగంలోకి వచ్చే ముందు కొన్ని రోజులు హౌస్ కీపింగ్గా కూడా వర్క్ చేశానని చెప్పిందనమాట. సో తర్వాత యాక్టింగ్లో కొంచెం అవకాశాలు రావడంతో సో కన్నడలో చాలా సీరియల్స్ అలాగే తెలుగులో కూడా అవకాశాలు రావడంతో ప్రస్తుతం ఇక్కడే సీరియల్స్ చేస్తూ సెటిల్ అయ్యారనే చెప్పొచ్చు. అలాగే త్రినయని సీరియల్లో తన కో యాక్టర్గా యాక్ట్ చేస్తున్న చంద్రకాంత్తో రిలేషన్షిప్లో ఉన్నారనమాట ప్రస్తుతం. సో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు, రీల్స్తో అలాగే తన పర్సనల్ లైఫ్ విషయాలు యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళ రిలేషన్షిప్ను కూడా అలాగే తనే చెప్పింది. సో ఇంతలోనే ఇలా జరగడం, అలాగే వయసుకు వచ్చిన 2 పిల్లలు అయితే ఉన్నారనమాట. ఇలా సడన్గా అర్ధాంతరంగా చనిపోవడం చాలా బాధాకరం. సో రెస్ట్ ఇన్ పీస్ అని కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మరి తన యాక్టింగ్ మీకు ఎలా అనిపిస్తుందో కూడా కింద కమెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.